క్రైస్తవులు లోకానికి వెలుగ అన్నటువంటి అంశాన్ని ఈరోజు వాక్యం నుంచి మనం నేర్చుకున్నాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకము అనగా అర్థం ఏంటంటే జనులు. లోకం అనగా అర్థం ఏంటి? ప్రజలు. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు లోకానికి అనగా ప్రజలకు, అన్యజనులకు, ఇతరులకు ఎలా కనిపించాలి, ఎలా ఉండాలి అంటే వెలుగుగా ఉండాలి. మీరే ప్రజలకు వెలుగు. చీకటిలో ఉన్నటువంటి జనుల్ని నడిపించాలంటే నువ్వు వెలుగుగా ఉండాలి. అందుకే ప్రభువు చెప్తున్నాడు, మీరు లోకానికి వెలుగు. చీకటిలో ఉన్నటువంటి అనేక మంది నిన్ను బట్టి నడవాలి. చీకటిలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు నిన్ను చూస్తూ నడవాలి. నువ్వు త్రోవ చూపించాలి వారికి. వారు నడిచేటువంటి త్రోవ క్రీస్తు వైపుకి రావాలి, వాక్యం వైపుకి రావాలి, ప్రభువు దగ్గరికి రావాలి. ఆ త్రోవ చూపించడానికి నువ్వు వెలుగు కావాలి, నువ్వే వెలుగు కావాలి. ప్రభువు చెప్తున్నాడు, మీరే లోకానికి వెలుగు. అసలు మనలోనికి ఆ వెలుగు ఎలా వచ్చింది, మనం ఎలా వెలుగుగా చేయబడ్డాం, అది మనం జాగ్రత్తగా నేర్చుకోవాలంటే అసలు వెలుగు సంబంధిగా నువ్వు ఎలా మార్చబడ్డావు అని మొదటగా చూస్తే అసలు వెలుగు కోసం కొన్ని మాటలు మనం చూద్దామండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 9-10 వచనాలు. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను. ఏంటి నిజమైన వెలుగు? ఈరోజు మనం చూస్తున్నటువంటి పగలు రాత్రి అది కాదు నిజమైంది, అది కాదు నిజమైంది. సూర్యుని నుంచి వస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో అది కాదండి నిజమైన వెలుగు. నిజమైన వెలుగు ఉండెను అంటే ఈరోజు సూర్యుడి నుంచి 12 గంటల పగలు మనం చూస్తున్నాం, 12 గంటల రాత్రి మనం చూస్తున్నాం. ఇది కాదండి. ఈ వెలుగు కోసం దేవుడు చెప్పటం లేదు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అంటే వెలుగు లోకంలోనికి వచ్చి ఎక్కడో ఒక చోట ప్రకాశించలేదు, ఎక్కడో ఒక చోట వెలిగింపబడి ఉండిపోలేదు. లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిలో వెలుగు నింపుతూ ఉంది. చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా వెలుగు నింపుతూ ఉంది. ఎంతకీ ఆ వెలుగు ఎందలో నుంచి వచ్చిందో చూద్దామండి. అదే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఈరోజు భూమి మీద కానీ విశ్వంలో కానీ ఉన్న ప్రతీది కూడా యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు బట్టి కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకి ఏమిస్తుందంటే వెలిగిస్తుంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. కింద ఒక మాట ఉంటుంది, చదవండి. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదండి. లోకం ఎవరి వల్ల కలిగింది? లోకం అనగా ఎవరు? ప్రజలు. లోకం అనగా జనులు. ఈ జనులు, ఈ ప్రజలు మొదటి మనిషి అయినటువంటి ఆదాము నుండి కలిగినప్పటికీ, ఆదాము ద్వారా మనుషులందరూ భూమి మీదకి విస్తరించినప్పటికీ, ఈ ప్రజలందరికీ కలగడానికి కారణం, జనులందరూ భూమి మీద ఉద్భవించడానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు అయినప్పటికీ కూడా లోకం ఎవరిని తెలుసుకోలేదు? సృష్టికర్తను తెలుసుకోలేదండి. యేసుక్రీస్తును తెలుసుకోలేదు, వెలుగును తెలుసుకోలేదు. వెలుగు ప్రకాశిస్తుంది, వెలిగించాలని లోకంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా వెలిగించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ కొద్దిమంది వెలుగుతున్నారు, చాలా మంది వెలిగింపబడడానికి ఇష్టపడటం లేదండి. వెలిగింపబడలేకపోతున్నారు చాలా మంది. అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను.
ఇంతకీ ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషుడికి వెలుగై ఉందని చెప్పాడండి. ఆయనలో జీవం ఉందని చెప్పాడు కదా, ఆ జీవం అంటే ఏంటి? అదే యోహాను రాసిన సువార్తలో చెప్తున్నాడండి. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. నా జీవం అనగా అర్థం ఏంటంటే దేవుని మాటలు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వాక్యాన్ని చెబుతున్నప్పుడు అనేక మంది వెలుగులోకి నడిపిపోతారు. చీకటితో నింపబడిన బ్రతుకులు అనేక మందివి వెలుగులోకి వచ్చాయి. చూద్దాం, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 46-47 వచనం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు, చూడండి, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు, నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా, నువ్వు భారతీయుడివైనా, నువ్వు వేరే దేశస్థుడివైనా, క్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచితే, క్రీస్తు నందు నువ్వు నమ్మకం ఉంచితే, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. అంటే ప్రభు ఎలా వచ్చారంట? చీకట్లో నువ్వు ఉండకుండా నేను ఆ చీకట్లో నుండి విడిపించడానికి ఆయనే వెలుగుగా వచ్చాడండి. ఆయన మాటలే వెలుగు, ఆయన మాటలే అనేక మందిని వెలిగించాయి. ఇదిగో ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషుడికి ఏమై ఉందంటే వెలుగై ఉంది. అంటే ప్రభు మాటలు ఏంటి? వెలుగు. ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ ఏమనుకుంటున్నారు? వెలుగు. మనిషిని వెలిగిస్తాయి, చీకట్లో నుండి విడిపిస్తాయి, చీకటి జీవితం నుండి తప్పిస్తాయి, చీకటి బ్రతుకు నుండి విడిపిస్తాయి, వెలుగులోనికి నడిపిస్తాయి. ప్రభు వెలుగుగా ఈ లోకానికి వచ్చి చీకటిలో ఉన్న అనేక మందిని ప్రభు ఏం చేశాడంటే విడిపించాడు. ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 12-16 వచనాలు. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకి తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతంలో సముద్ర తీరముల అందరి కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండేది. యోహాన్ని హేరోదు రాజు చెరసాల్లో వేయించేశాడు. అప్పుడు యోహాను చెరసాల్లో ఉన్నాడన్నటువంటి సంగతి, యోహాను చెరలో ఉన్నాడన్నటువంటి సంగతి యేసుక్రీస్తు ప్రభువారు విని గలిలయకి వెళ్ళి అక్కడ నజరేత్ అనేటువంటి తన ఊరిని విడిచిపెట్టి జెబూలూను నఫ్తాలి అనబడినటువంటి దేశముల ప్రాంతాలకు వచ్చి అక్కడి నుండి సముద్ర తీరములో ఉన్నటువంటి కపెర్నహూము అనబడినటువంటి ప్రాంతాలకు యేసుక్రీస్తు వచ్చారండి. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోను కూర్చుంటున్న వారికి వెలుగు ఉదయించునని ప్రవక్త అని యెషయా ద్వారా పలకబడి నెరవేరినట్లు ఎలాగూ జరిగెను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు తెలుసా? యోహాను చెరపట్టబడ్డాడని విని నఫ్తాలి, మరి ఇంకా మనం చూసినట్లయితే జెబూలూను ప్రాంతానికి వచ్చి కపెర్నహూము అనబడినటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడండి. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడం మొదలు పెట్టాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ప్రవక్త అయినటువంటి యెషయా ఎన్నో వందల సంవత్సరాల కిందటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవచించినటువంటి ఒక ప్రవచనాన్ని క్రోడీకరించి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీర అన్యజనులను నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. అంటే ప్రజలందరూ కూడా చీకట్లో కూర్చున్నారంటే ఏంటి అర్థం? ఈ నఫ్తాలి దేశంలో ఉన్నవాళ్ళు, ఈ జెబూలూను దేశంలో ఉన్నవాళ్ళు, ఈ కపెర్నహూములో ఉన్నవాళ్ళు, ఈ పట్టణపు ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చీకటిలో ఉన్నారు. చీకటి అనగా అర్థం ఏంటో తెలుసా? పాపం. చీకటి అనగా అర్థం ఏంటండి? పాపంలో ఉన్నారండి. పాపపు జీవితంలో ఉన్నారు, లోకపు జీవితంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా గొప్ప వెలుగు చూచారట. ఈ నఫ్తాలి దేశంలో ఉన్నవాళ్ళు, జెబూలూను దేశంలో ఉన్నవాళ్ళు, గలిలయలో ఉన్నవాళ్ళు, కపెర్నహూములో ఉన్నవాళ్ళు, ఈ జనులందరూ కూడా యేసుక్రీస్తు ఆ ప్రదేశాల్లో అడుగు పెట్టినప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వాక్యాన్ని చెప్తున్నప్పుడు, దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నప్పుడు జనులందరూ గొప్ప వెలుగు చూశారంట. అంతవరకు చీకటితో నిండిపోయే వారి బ్రతుకులు. అప్పటి వరకు ఆ నఫ్తాలి, జెబూలూను, కపెర్నహూము, ఆ గలిలయలో ఉన్నటువంటి జనులందరి, ఆ ప్రాంతపు ఆ దేశపు జనులందరి జీవితాలు ఎలా ఉన్నాయంటే భయంకరమైనటువంటి పాపంలోను, భయంకరమైనటువంటి జీవితాలు, భయంకరమైనటువంటి క్రియల్లో వారు మునిగిపోయినప్పుడు యేసుక్రీస్తు ఆ ప్రదేశాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పి సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది జీవితాలు మార్చబడ్డాయండి. అనేక మంది ప్రభు వైపుకి నడిపించబడ్డారండి. అనేక మంది వారి పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చారు. అనేక మంది వారి పాపాన్ని వదిలేసి, వారి యొక్క పాత జీవితాన్ని వదిలేసి ప్రభు దగ్గరికి వచ్చారు, మారు మనసు పొందారు.
యేసుక్రీస్తు చెప్పిన సువార్త ద్వారా, యేసుక్రీస్తు చెప్పిన వాక్యం ద్వారా అనేక మంది చీకటి జీవితాన్ని విడిచిపెట్టి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, తమ పాత బ్రతుకును విడిచిపెట్టి, తమ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితాన్ని పొందుకున్నారు. నూతనమైనటువంటి వెలుగును చూశారు, ప్రభువును చూశారు, గొప్ప వెలుగు చూశారు, ఆయన మాటల్లో వెలుగు చూశారు, ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని చూశారు. ఆ మాటలు ఏం చేసేట వాళ్ళు ప్రతి ఒక్కరిలోనికి జీవం వెళ్ళింది. ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరిలోనికి జీవం వెళ్ళింది. ఆ జీవం మనుషులకి ఏమై ఉందో తెలుసా? వెలుగు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకి వెలుగై ఉండెను. ఇదిగో అక్కడ చెప్తున్నాడు యోహాను రాసిన సువార్తలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను. ఎంతమందిని వెలిగించాడండి యేసుక్రీస్తు! ఎన్ని జీవితాలను వెలిగించాడు ఆయన! ఎన్ని చీకటిలో ఉన్న, పాపంలో ఉన్న జీవితాలని, ఎన్ని వందల వేల లక్షల కోట్ల మంది జీవితాలని యేసుక్రీస్తు వెలిగించాడు. అక్కడ యేసు ప్రభు కోసం ఇంకో మాట చెప్తున్నారు చూడండి, 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందడని ప్రకటింప మొదలు పెట్టాను. ఏం ప్రకటించాడట అక్కడ? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, పాత జీవితాన్ని వదిలేయండి, పాపపు జీవితాన్ని వదిలేయండి, ఇదిగో మీ మనస్సులో మార్పు రావాలి, మీ హృదయంలో మార్పు రావాలి అని నఫ్తాలి, జెబూలూను, కపెర్నహూము, గలిలయలో, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించడండి యేసుక్రీస్తు. అక్కడ జనులు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుంటున్న వారికి వెలుగు ఉదయించును. మరణం అంటే ఏంటో తెలుసా? పాపం వలన వచ్చు జీతము మరణం. మనల్ని కూడా పిలిచాడండి దేవుడు. మనల్ని ఏం చేశాడు? మనల్ని కూడా పిలిచాడు. ఎక్కడ నుండి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమా. అయితే మీరు చీకటిలో నుండి అంటే మనం అందరం కూడా ప్రభువు దగ్గరికి రాకమునుపు ఎక్కడ ఉండేవారు? చీకట్లో, అనగా లోకంలో, శరీరాశలో, నేత్రాశలో, జీవకుటంలో, పాపంలో, లోకాశంలో, లోకపు బ్రతుకులో, చీకటిలో, మరణ ఛాయల్లో ప్రతి ఒక్కరు కూడా ఉండేవారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? పిలుచుకున్నాడు. నిన్ను పిలిచాడు ఆయన. ఎలా పిలిచాడు? సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాడు ఆయన. అంటే ప్రభువు దగ్గరికి రాకమునుపు నఫ్తాలి దేశంలో ఉన్నోళ్ళు, జెబూలూను దేశంలో ఉన్నోళ్ళు మాత్రమే చీకట్లో లేరు. నువ్వు కూడా ఎక్కడుండేవాడివి? ఎక్కడుండేదానివి? చీకట్లోనే, పాపంలోనే, లోకంలోనే, లోకాశంలోనే నువ్వు కూడా ఉండేదానివి. కానీ ప్రభువు నిన్ను పిలిచాడు. సువార్త ద్వారా పిలుచుకున్నాడు, వాక్యం ద్వారా పిలుచుకున్నాడు. వాక్యం ద్వారా నిన్ను పిలుచుకొని, సువార్త ద్వారా నిన్ను పిలుచుకొని, నీలోనికి తన వెలుగుని నింపి నిన్ను ఎలా చేశాడంటే రాజులైన యాజక సమూహం, సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనంగా దేవుడు నిన్ను ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడండి. నేను ఒక పాపపు స్త్రీని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చాను. అందరు కూడా రాళ్ళు పట్టుకొని వచ్చారు. యేసు ప్రభువుని అడుగుతున్నారు, బోధకుడా, ధర్మశాస్త్రంలో మోషే ద్వారా రాయబడింది, ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది కనుక రాళ్ళతో కొట్టి ఇవన్నీ ఏం చేయాలి? చంపేయాలి. మరి నువ్వేం చెప్తావు అని అడిగాడు. అప్పుడు ప్రభువు నేల మీద వంగి ఏమో వ్రాయిచుండెను అని ఉంది. వాళ్ళు పట్టు విడవక అడుగుతున్నారు, చెప్పయ్యా ఏం చేయాలి ఇవన్నీ? ధర్మశాస్త్రంలోనేమో చంపిమని ఉంది, మరి నువ్వేం చెప్తావు? నీ తీర్పేంటి అసలు అని ప్రభువుని శోధిస్తూ అడుగుతుంటే ఆయన తలెత్తి ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? మీలో పాపము లేనివాడు మొదటి రాయి ఆవిడ మీదే వేయాలి. పడిందా రాయి ఆవిడ మీద? రాయి పడిందా? ఒక్క రాయి కూడా పడలేదు. కారణం ఏంటో తెలుసా? అక్కడికి వచ్చిన అందరి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? చీకటి, చీకటి. ఆవిడ జీవితం కూడా చీకటే. కానీ చీకటిలో ఉన్నవారు చీకటిలో ఉన్న వాళ్ళని కొట్టేద్దాం అనుకున్నారండి. వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ కూడా వెళ్ళిపోయారు. రాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు, పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? అమ్మా, నీకు ఎవరైనా శిక్ష విధించారా? లేదు ప్రభు, నేను కూడా నీకు శిక్ష విధించను. ఇకను పాపము చెయ్యకు. అది యేసుక్రీస్తు అంటే మనిషి జీవితాన్ని, బ్రతుకుని, చీకటిని విడిపించి, చీకటి జీవితాన్ని, పాపపు బ్రతుకుని విడిపించి వెలుగులోకి నడిపించడం. అంతవరకు ఆవిడ జీవితం ఏంటి? చీకటి. కానీ ఒక్క మాటతో, ఇకను పాపము చేయకు, నేను కూడా నీ శిక్ష విధించను, పాపం చేయకని చెప్పాడండి. వెలుగులోకి నడిపించేశాడు ఒక్క క్షణంలో యేసుక్రీస్తు.
అంతవరకు ఆ జీవితం చీకటిగా ఉండేది. పాపపు బ్రతుకు జీవితం, ఆ పాపపు బ్రతుకుతూ ఉండేది, పాపపు జీవితాన్ని కలిగి ఉంటూ ఉండేది. కానీ నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక పాపం చేయొద్దు అని చెప్పండి. అంటే మనుషుల బ్రతుకులు మార్చాడండి యేసుక్రీస్తు. మనుషుల జీవితాలు మార్చాడు, మంచివిగా చేశాడు. పాడైపోయిన మరణ ఛాయలో ఉన్న జీవితాల్ని బాగు చేసాడు, మంచివిగా చేశాడు. అలా ఎన్నో వందల వేల మంది వారి జీవితాన్ని, బ్రతుకుల్ని, వారి మనస్సుని, వారి హృదయాన్ని మార్చుకొని ఈరోజు ఎంతో మంది వాక్యం అనే వెలుగులో ఉన్నారంటే కారణం ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఒక జీవితాన్ని అసలు ఎలా వెలిగిస్తాడో చూద్దాం. లోకరాసిన సువార్త 19వ అధ్యాయం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని అతనికి 4 వంతులు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. జాగ్రత్తగా ఉండాలంటే అంతవరకు కూడా జక్కయ్యకి తీసుకోవడమే తెలుసు, జనాల దగ్గర నుంచి తీసుకోవడమే తెలుసు. అంటే పన్ను వసూలు చేసేటువంటి ప్రక్రియలు జక్కయ్య ఏం చేసేవాడో తెలుసా? ప్రభుత్వం 100 రూపాయలు తీసుకోమంటే జక్కయ్య 200, 300 తీసుకునేవాడండి. 100 రూపాయల పన్ను ఏమో ప్రభుత్వానికి, మిగతా డబ్బులేమో ఇతని అకౌంట్లోకి వెళ్ళిపోయి ఉంది. జనాలను పీడించేవాడు, వేధించేవాడు. పన్ను కట్టకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేవాడు. వ్యాపారస్తులు పన్ను కట్టవలసి వచ్చేది. ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు ఏమండి, ఇంటిలో నివసించేవారు పన్ను కట్టవలసి వచ్చేది. ఇప్పుడు ఇంటికి పన్ను కడుతున్నారు కదా, అలాగే పట్టణాల్లో మంచినీళ్ళకి అలా కొన్ని వాటికి పన్నులు కడుతూ ఉంటారండి, స్థలాలకి, ఇలా కొన్నింటికి పన్నులు కడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ జక్కయ్య క్రూరమైన మనస్సు, జనాలందరూ అతని మీద ఏం ముద్రేశారంటే పాపి, అతను మంచోడు కాదు, దుర్మార్గుడు. ప్రభుత్వం ఏమో 100 రూపాయలు పన్ను వసూలు చేయమంటే జక్కయ్య ఏమో 200-300 పన్నులు వసూలు చేసేవాడు. ఉదాహరణకు చెప్తున్నానండి అర్థం అవడం కోసం. అంత క్రూరమైన వ్యక్తి, జనాలు బాధించేవాడు. ఒకవేళ పన్ను ఇవ్వకపోతే కొట్టేవాడేమో, పన్ను ఇవ్వకపోతే తిట్టేవాడేమో, పన్ను ఇవ్వకపోతే వేధించేవాడేమో. ఇచ్చిన వరకు ఎన్ని హృదయాలు గాయపరచబడి ఉంటాయి, ఎంతమంది మనసులు వేదనకు గురై ఉంటాయి, ఎంతమంది జీవితాలు దుఃఖంతో నిండిపోయి ఉంటాయి, ఎంతమంది ఎన్ని కోల్పోయి ఉంటారండి, ఎంతమంది ఎన్ని పోగొట్టుకొని ఉంటారండి ఈ జక్కయ్య వల్ల, ఎంతమంది ప్రజలు బాధపడి ఉంటారండి జక్కయ్య వల్ల. అందుకేనండి ప్రజలందరూ కూడా ఏం వదిలేశారంటే జక్కయ్యకి పాపి అయినా మనుషులు. వేధించాడు, మమ్మల్ని బాధ పెట్టాడు, దుఃఖం తెప్పించాడు, మాకు బాధ పెట్టాడు, మమ్మల్ని గాయపరిచాడు, మాకు నెమ్మది లేకుండా చేశాడు అని ప్రజలందరూ కూడా హృదయాల్లో విసిగిపోయారు జక్కయ్యని బట్టి. చాలా వేదనతో ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు జక్కయ్య మీద. అందుకే పాపి అయిన మనుషుడు అని చెప్పండి. యేసుక్రీస్తు ఏ ఇంటికి కూడా లేదు, తిన్నగా జక్కయ్య ఇంటికి వెళ్ళాడండి. జక్కయ్య త్వరగా దిగి, ఈరోజు నేను ఇంట్లో ఉండవలసి ఉందన్నాడండి. అంతే. ప్రభు ఆయన మాటలు ఏం చెప్పాడు? ఇంకెక్కువగా సంభాషించలేదు. ఈ రోజు నేను నీ ఇంటిలో ఉండాలి అని చెప్పాడండి. అంతే. యేసుక్రీస్తు వెళ్ళి జక్కయ్య ఇంట్లో ఉన్నాడు. యేసుక్రీస్తు శిష్యులు జక్కయ్య ఇంట్లో ఉన్నారు. అప్పుడు జక్కయ్య ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం. జక్కయ్య నిలవబడి ఏం చేశాడు? జక్కయ్య నిలవబడి, ఎంతకుముందు ఎవరి దగ్గర నిలబడి రకం కాదు, ఏ ప్రజల దగ్గర నిలబడి రకం కాదు. యేసుక్రీస్తు కూర్చుంటే జక్కయ్య నిలవబడి ఏమన్నాడు చూడండి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఏమైపోయింది జక్కయ్య హృదయం? ఎలా మారింది జక్కయ్య మనస్సు? ఏమైపోయిందండి జక్కయ్య మనసుకి? క్రూరుడు, మూర్ఖుడు, బలవంతంగా పన్ను వసూలు చేసేవాడు, పాపి అయిన మనుషుడని జనాలందరితో కూడా ముద్ర వేయబడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఇంతకుముందు బలవంతంగా జనాల దగ్గర డబ్బులు లాక్కున్న వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానయ్యా. ఇంకేమన్నాడు? ఇంకో మాట అన్నాడు చూడండి, నేను ఎవని యొద్దైనను అన్యాయముగా ఏదైనా తీసుకొని ఎడలా. అంటే ఏం చేశాడు? ఇంతకుముందు అన్యాయంగా లాగేసుకున్నాడు, అన్యాయంగా భూమి లాగేసుకున్నాడు, అన్యాయంగా ఇల్లు లాగేసుకున్నాడు, అన్యాయంగా డబ్బులు లాగేసుకున్నాడు, అన్యాయంగా వారి ఆస్తి లాగేసుకున్నాడు. ఎన్ని జీవితాలు బాధపడి ఉన్నాయో ఈ జక్కయ్య ఆ ఇరుకోపట్నం. అందుకే జనాలందరూ కూడా విసిగెత్తిపోయి బాధతో ఏమన్నాడు తెలుసా? పాపీడు, వీడు మంచోడు కాదు, వీడికి మంచి చావు రాదు, వీడికి పాపి అయిన మనుషుడు, అలాంటి ఇంటికి ప్రభు వెళ్తున్నాడు ఏంటి అని బాధపడిపోయారు, సనుక్కున్నారట అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అందుకే జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, ఇంతకు ముందు
నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే అతనికి ఎన్ని వంతులు ఇస్తాను? 4 వంతులు. భూమి తీసుకుంటే 4 వంతులు ఇస్తాను, ఇల్లు తీసుకుంటే 4 వంతులు ఇస్తాను, డబ్బులు తీసుకుంటే 4 వంతులు ఇస్తాను, ఆస్తి తీసుకుంటే 4 వంతులు ఇస్తాను. ఎంత మనసు, మారు మనసు వచ్చిందండి జక్కయ్యకి. ఇంతకుముందు మనసు ఏంటి జక్కయ్యది, ఇంతకుముందు హృదయం ఏంటి, ఇంతకుముందు క్రియలు ఏంటి జక్కయ్యవి, ఇప్పుడు క్రియలు ఏంటో చూడండి. మరి జక్కయ్యలో పరివర్తన, మార్పు, ఆ మారు మనసు ఎక్కడి నుండి వచ్చింది? యేసుక్రీస్తు జక్కయ్య త్వరగా దిగి ఈ రోజు నేను ఇంట్లో ఉండాలని చెప్పగానే దేవునిలో ఉన్న జీవం జక్కయ్యలోకి వెళ్ళింది. చీకట్లో ఉన్నాడు, మరణ ఛాయలో ఉన్నాడు, మరణ ప్రదేశంలో ఉన్నాడు, పాపపు జీవితంలో ఉన్నాడు, అన్యాయంతో కూడిన జీవితంలో ఉన్నాడు, అనేక మందిని అన్యాయం చేశాడు. కానీ యేసుక్రీస్తు మాట్లాడి అతని ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య హృదయం మారిపోయింది. ఐసులా కరిగిపోతుంది. ఇంకా అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరైనా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చే పరిస్థితి ఉంటుందో? ఉండదు. అంటే జక్కయ్య ఏం చేశాడు? ఇంతకుముందు ఆస్తి అంతా అన్యాయంగా కూడబెట్టుకున్నాడు అన్న సంగతి జక్కయ్యకి తెలిసింది. ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు అతనికి తిరిగి మరలా ఇచ్చేస్తాను. చీకటిలో ఉన్న జక్కయ్య బ్రతుకుని అతని కుటుంబాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ఇంకా ఏ ఇంటికి వెళ్ళలేదండి. ఆ ఊరిలో భయంకరమైన పాపాత్ముడు ఎవడైనా ఉన్నాడంటే వాడు జక్కయ్య. అందుకే నుండి జక్కయ్యని సెలెక్ట్ చేసుకున్నాడు ప్రభు. అందుకే జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. వీడు ఒక్కడ మారితే పట్టణం అంతా కూడా ఏమైపోద్ది? మారుతుంది. వీడిని ఒక్కడి పాపపు బ్రతుకులో నుండి, చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతను బట్టి మారు మనసు పొందుతారన్న సంగతి ప్రభువుకు తెలిసింది. పట్టణస్తులందరూ ఏమంటున్నారు? ఏమని సాక్ష్యం చెబుతున్నారు జక్కయ్య కోసం? పాపి అయినా మనుషుడి దగ్గరికి బస చేయడానికి వెళ్ళాడేంటి యేసుక్రీస్తు? అలాంటి దగ్గరికి అలాంటి ఇంటికి వెళ్ళాడేంటి అని సనుక్కుంటున్నారట. జక్కయ్య ఏమంటాడో తెలిసి యేసుక్రీస్తు అతనికి ఇంట్లోకి వెళ్ళి కూర్చోగానే, అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానయ్యా, ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానంటే అది మామూలు విషయం కాదండి. మామూలు విషయం కాదు. ఆస్తి ఏదో దాన ధర్మం చేయడం అంటే మామూలు విషయం, కానీ ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానంటే ఎంత పరివర్తన, ఎంత పశ్చాత్తాపం, ఎంత మారు మనసు, ఎంత హృదయం కదలదో మీరు అర్థం చేసుకోండి. కదిలించింది దేవుని మాటలు, మార్పు తెచ్చాయి దేవుని మాటలు, అతని మూర్ఖత్వాన్ని మంచిగా మార్చాయి దేవుని మాట, అతని పాపపు జీవితాన్ని వెలుగులోకి నడిపించే దేవుని మాట, చీకటిలో ఉన్న అతని బ్రతుకుని వెలుగు రేఖను చూపించే దేవుని మాటలు. జక్కయ్యకి ఒకటి అర్థమైపోయిందండి, ఎంతవరకు నేను డబ్బులు సంపాదించుకున్నాను, ఆస్తి సంపాదించుకున్నాను, అంతస్తు సంపాదించుకున్నాను, అన్నీ సంపాదించుకున్నాను, కానీ అన్నిటికంటే దేవుని మాటలు గొప్పవని ఎప్పుడు అర్థమైందండి. అన్నిటికంటే ప్రభువు గొప్పడు అని అర్థమైంది జక్కయ్యకి. అందుకే నేను నాకు ఆస్తి వద్దు ప్రభు, సగం పేదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గరైనా అన్యాయం చేయదని తీసుకుంటే 4 వంతులు తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. మార్పు వచ్చేసింది మనసులో, పూర్తిగా పశ్చాత్తాపం వచ్చేసింది, మారు మనసు వచ్చింది జక్కయ్యలో. చీకటి పోయింది, చీకటి పొరలో నుండి బయటకు వస్తున్నాడు. చీకటి పొరలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. వెలుగు రేఖల వైపు నడుస్తున్నాడు, వెలుగు కిరణాల వైపు నడుస్తున్నాడు. వెలుగు దేవుని వాక్యమైన వెలుగు ప్రకాశిస్తుంది అతని జీవితంలోకి, హృదయంలోనికి, మనసులోనికి. చీకటినంతటిని తోలివేస్తుంది, చీకటి పొరల నుంచి విడిపిస్తుంది, వెలుగుతో నింపబడిపోతున్నాడు జక్కయ్య. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏం చెప్పారో తెలిసి యేసుక్రీస్తు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే వాస్తవానికి జక్కయ్య అన్యజనుడు. జక్కయ్య ఎవరండి? అన్యజనుడు. ఎరుకో పట్టణంలో ఉన్నవాళ్ళు ఎవరు? అన్యజనుడు. మరి ఇతను కూడా అబ్రహాము కుమారుడు అని యేసుక్రీస్తు ఎందుకు చెప్పారు? ఇతను ఏమి యూదుడు కాదు కదా, జక్కయ్య ఏమి యూదుడు కాదు కదా, అన్యజనుడు, మనలాగే అన్యజనుడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడండి. ఏంటి ధనవంతుడు నరకంలో ఉండి ఏమని కేకలేస్తున్నాడు? అబ్రహాముని ఏమని పిలిచాడు? తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు. అంటే అతను ఎవరు? యూదుడు. ఆ లాజరు కూడా యూదుడే, కానీ ఇతను యూదుడు కాదు. ఎవరు? జక్కయ్య అన్యజనుడు. మన ప్రభు ఏం చెప్పారంటే ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎలాగ అబ్రహాము కుమారుడు అయ్యాడు? అబ్రహాము విశ్వాసులకు ఎవరని చెప్పాడంటే దేవుడు తండ్రి. అంటే ఇప్పుడు ఈ జక్కయ్యలో ఏం కలిగింది? విశ్వాసం. క్రీస్తు ఇందకే యోహాను రాసిన సువార్తలో ఏం చెప్పుకున్నాం మనం? నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు
చీకటిలో నడవకుండా వెలుగులో నడుస్తాడని చెప్పాడు. చీకటిలో నిలిచి ఉండకుండా నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను అంటే జక్కయ్య ఎప్పుడైతే ప్రభువునందు, దేవుని మాటల యందు, వాక్యం యందు విశ్వాసం ఉంచాడో అప్పుడే జక్కయ్య జీవితంలోకి వెలుగొచ్చింది. చీకటి పోయిందంటే చీకటి పోయింది, వెలుగొచ్చింది జక్కయ్య జీవితంలోకి. అతని కుటుంబంలోనికి వెలుగొచ్చింది, అతని ఇంటిలోనికి దేవుని వెలుగొచ్చింది. వెలుగొచ్చి మారు మనసు వచ్చింది. అందుకే అన్ని ఇచ్చేస్తున్నాను అన్నాడు. ప్రభు నువ్వు ఉంటే చాలు, ఇవన్నీ నాకు అవసరం లేదు. ఎంతవరకు ఇవే గొప్పవి అనుకున్నాను నా జీవితంలో. ఇప్పుడు ఇవి కాదు గొప్పవి, నువ్వు గొప్పవి, వాక్యం గొప్పది, పరలోకం గొప్పది, నాకు రక్షణ గొప్పది అనుకున్నాడంటే. అందుకే ప్రభు అన్నాడు, నేను ఇంటికి రక్షణ వచ్చింది. ఎంతవరకు అన్నీ వచ్చాయి ఇంటికి, అన్నీ తెచ్చుకున్నాడు జక్కయ్య, కానీ ఏం తెచ్చుకోలేకపోయాడు, రక్షణ తెచ్చుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే అవన్నీ వదిలేసాడో చీకటిని, వెలుగు అతని జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే అతని ఇంటికి రక్షణ వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 నుంచి, మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఏం చెప్తాడంటే అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఏమి రాయించాడు? పూర్వమందు క్రీస్తు దగ్గరికి రాక మునుపు, మారు మనసు పొందక మునుపు, రక్షణ పొందక మునుపు మీరు ఎలా ఉన్నారు? చీకటిలో బ్రతికారు, పాపంలో బ్రతికారు. కానీ ఇప్పుడైతే రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగొచ్చిందంటే ప్రభువుని బట్టి. వెలుగొచ్చిందంటే ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. ఎంతకీ ఈ వెలుగు అందులో కనబడుతుందో తెలుసా? సమస్తమైన మంచితనం అంటే నీలో వెలుగు వచ్చినప్పుడు నీలో మంచితనం రావాలి. 2, నీతి, విశ్వాసం ఉండాలి. సత్యం, వాక్యంలో ఇవన్నీ కూడా వాక్యానుసారంగా నీలో కనిపించాలి. ఇంకా చదువుతాను 10వ వచనం, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకొనుడి. ఇప్పుడు దేవుడు చీకట్లో పూర్వంలో ఎప్పుడు బాప్తిసం పొందక మునుపు, ప్రభువు దగ్గరికి రాకమునుపు చీకట్లో పాపంలో బ్రతికిన నీ జీవితాన్ని వాక్యం చేత వెలుగులో నింపాడు ఆయన, బాప్తిసం చేత. ఇప్పుడు వాక్యం అనే వెలుగులోకి వచ్చావు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రభువుకి ఏదైతే ఇష్టమో, ప్రభువుకి ఏదైతే ప్రీతికరమో, ఇష్టమో దానిని పరీక్షించు. దేవుడికి ఏది ఇష్టం, ఎలా బ్రతికితే ఇష్టం, ఎలా జీవిస్తే ఇష్టం, దేవుని కోసం ఏం చేస్తే ఆయనకి ఇష్టం, దేవుని కోసం ఎలా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టం, దేవుడి కోసం అసలు నేను ఏం చేయగలను, దేవుడి కోసం నేను ఎలా బ్రతకాలి, అసలు ఆయన కోసం ఏం చేస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, దేవుడి కోసం ఎలా బ్రతికితే ఆయన నన్ను ఇష్టపడతాడు అని పరీక్షిస్తూ వెలుగు సంబంధాల వలె నడుచుకోండి. నేను వెలుగుగా చేశాడు, వెలుగు సంబంధిగా ఉండాలి. చీకట్లోకి వెళ్ళిపోకూడదు. నువ్వు వెలుగుగా మార్చాడు, మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకూడదు? చీకట్లోకి వెళ్ళిపోకూడదు. లోకంలోకి, లోకాశంలోకి, శరీరాశలోకి, నేత్రాశలోకి, జీవపుటంలోకి, లోకపు మాటల్లోకి, అన్నింటిలోకి ఇంకా వెళ్ళిపోకూడదు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు దేవుడు. చీకట్లో నుండి నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. వెలుగు సంబంధిగా నేను ఉండాలి తప్ప చీకట్లోకి మరలా లోకంలోకి వెళ్ళిపోకూడదు, మరలా లోకాశంలోకి వెళ్ళిపోకూడదు, లోకపు మాటల్లోకి వెళ్ళిపోకూడదు, లోకపు క్రియల్లోకి నువ్వు వెళ్ళిపోకూడదు, పారిభాగస్తురాలు వెళ్ళిపోకూడదు. నువ్వుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. నువ్వు లైటు, నువ్వు లోకానికి. నీ ద్వారా అనేక మంది నడిపించబడాలి, వెలుగు చూపించాలి. నువ్వు వెలుగుగా ఉండాలి. నిన్ను చూసిన వారు అందరూ నువ్వు వెలుగు సంబంధమే అని చెప్పాడు. కాబట్టి మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి అనుకో, నరకానికి చాలా దగ్గరికి ఉన్నామని అర్థం. కాబట్టి వెలుగు సంబంధిగా ఉండాలని చెప్తున్నాడు అండి అక్కడ. అందుకే 11వ వచనం చదువుతున్నాం, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పానివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలు అనగా చీకటి క్రియల్లో పాని భాగస్తులుగా ఉండకుండా వాటిని ఏం చేస్తుండాలి? నువ్వు ఖండిస్తుండాలి. ఒకప్పుడు ఎలా బ్రతికేవాడు ఎలా బ్రతికేదాయి, ఇప్పుడు అవన్నీ మానేసి శుభ్రంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు రా. ఇవన్నీ కూడా మానేసి శుభ్రంగా దేవుడు నమ్ముకుందా అమ్మ అనేసి నిన్ను బట్టి వారికి వెలుగు కనిపించు. మార్పే వెలుగు. మనసులో మార్పే ఏంటంటే వెలుగు. నేను మార్చాడు ప్రభు. నీ జీవితం అందరికి వెలిగించే వ్యక్తిగా ఉండాలి. నీ యొక్క క్రియలో అందరికి వెలిగించే వ్యక్తిగా, వెలుగులోకి నడిపించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు జనులందరూ కూడా నీ క్రియను బట్టి, సత్క్రియను బట్టి దేవుణ్ణి, పరలోకమున్న తండ్రిని మహిమ పరుస్తారు.